కలికి ట్రైలర్ చూసారా? యా ఎలా అనిపించింది? ఫెంటాస్టిక్. అసలు 3 టైమ్స్ ఇంకా వేస్తూనే ఉన్నారు ట్రైలర్. సో ఓవరాల్ గా అయితే చాలా బాగుంది. వెయిటింగ్ ఫర్ ద మూవీ. ఫ్యాన్సా మీరు జస్ట్ లైక్ డై హార్డ్ ఫ్యాన్స్. ఏం ఇష్టం ప్రభాస్ గారిలో మీకు? ప్రభాస్ ఇష్టం. యా చాలా మోస్ట్ అవైటెడ్ మూవీ కల్కి, చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో ట్రైలర్ చూసిన తర్వాత ఎంతవరకు రికార్డ్స్ బ్రేక్ కానీ ఎంతవరకు ఎక్స్పెక్టేషన్స్? అయితే బ్లాక్ బస్టర్ అవుతుంది అనిపిస్తుంది. అండ్ బుజ్జి అండ్ దట్ కార్ వాజ్ మై ఫేవరెట్ పార్ట్ ఇన్ దిస్ మూవీ. అంటే ప్రభాస్ గారి లుక్స్ మీద కూడా కాస్త ట్రోల్స్ వచ్చాయి, అవి వచ్చాయి. సో మీరేమంటారు? నో ట్రోల్స్ అవి కామన్ వస్తూనే ఉంటాయి. ఒక్కసారి మూవీ హిట్ అయితే అవన్నీ చేంజ్ అయిపోతాయి. ఏం నచ్చింది ట్రైలర్ లో? బెస్ట్ డైలాగ్, మీకు నచ్చిన డైలాగ్ కానీ, సీన్ కానీ? నీ కోసమే బుజ్జి అని డైలాగ్ చెప్తారు కదా, అది నాకు నచ్చింది. సేమ్. మీరు ఫ్యాన్సా? ఫ్యాన్స్ అన్న ఎక్కడి నుంచి వచ్చారు చూస్తాకి? ట్రైలర్ చూస్తాకి వచ్చి బాగుందన్న ర్యాంప్ ర్యాంప్ మీరు వెయిట్ చేసిన దానికి ఫుల్ఫిల్ అయిందా? ఫుల్ఫిల్ సార్. సో ఎంతవరకు హోప్ ఉంది నమ్మకంగా? 100% బ్లాక్ బస్టర్ రికార్డ్స్ డైలాగ్ ఇప్పుడున్న రికార్డ్స్ దగ్గర నేను ఓడిపోయినట్టు ఎప్పుడు లేదు. సినిమా రిలీజ్ అవుతుంది. సో ఫ్యాన్స్ అందరికి ఫుల్ మీల్స్ అనుకోవచ్చా? ఎందుకంటే ఆఫ్టర్ సలార్ తర్వాత మధ్యలో కొంచెం లవ్ స్టోరీస్ కాస్త ఫ్యాన్స్ ని డిసప్పాయింట్ చేసిన కలికి ఎంతవరకు ఫుల్ఫిల్ చేస్తాం? ఫుల్ఫిల్ సార్, ఫుల్ మీల్స్. థ్యాంక్ యూ బ్రో. ఫ్యానా? కల్ట్ ఫ్యాన్. ఎలా అనిపించింది ట్రైలర్? చాలా బాగుంది. ట్రైలర్ ఎలా అనిపించింది? చాలా బాగుందన్న, వెయిట్ చేసిన దానికి వర్త్ అనిపించింది. సాటిస్ఫై అయ్యారా ట్రైలర్ తో? ఫుల్ గా. ఆఫ్టర్ బాహుబలి సలార్ తర్వాత లైక్ మధ్యలో రాధేశ్యామ్, ఆదిపురుష్ లాంటి సినిమాలతో కొంచెం డిసప్పాయింట్ చేసిన అండ్ కలికి మాస్ ఎంతవరకు రీచ్ అవుతుంది అనుకో? మొత్తం అన్ని విధాలుగా రీచ్ అవుతుంది. మాస్ క్లాస్ అన్ని చాలా నచ్చింది నాకు. నాగి అన్నకి దండం పెట్టేయాలి ఒక విధంగా చెప్పాలంటే. రికార్డ్స్ ఇక ఆయన చూసుకుంటాడు ఇంకా ఫస్ట్ డే మొత్తం. మేము రికార్డ్స్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. సో బేసిక్ గా లుక్స్ మీద కూడా చాలా ట్రోల్స్ అయినాయి ప్రభాస్ గారికి, కొంచెం చబ్బీగా అయ్యారు అది ఇది అని. యాజ్ ఫ్యాన్స్ గా మీరేమంటారు? లేదు, అప్పుడు లుక్స్ గురించి చెప్పాలంటే ఒకటేసారి 4-5 సినిమాలు చేస్తున్నాడు ఆడు. మనం కూడా అర్థం చేసుకోవాలి. ఒకటి ఏంటంటే మనం కూడా అర్థం చేసుకోవాలి అంటే ఆ సినిమాకి ఈ సినిమాకి ట్రాన్స్ఫర్ అవుతా ఉన్నాడు. అలా చేస్తున్నప్పుడు అది ఆటోమేటిక్గా అలా అవుతూ ఉంటుంది కాబట్టి దాని నుంచి మనం జడ్జ్ చేయలేము ఎక్కువ. తను కూడా చాలా స్ట్రెయిన్ ఉంటుంది కాబట్టి అంటారు, కొన్ని అంటారు. ఇప్పుడు చాలా బాగున్నాడు కదా ట్రైలర్లో. కల్కిలో మీకు ట్రైలర్ లో మీకు నచ్చిన సీన్ కానీ లేకపోతే ట్రైలర్ లో డైలాగ్ కానీ? కల్కిలో ప్రభాస్ ఇప్పటిదాకా మాస్ ఫైట్స్ బాగా కమర్షియల్ చూసాం, కానీ నాగి అన్న చెప్పినట్టు నాకు కామెడీ లెవెల్ బాగా నచ్చింది. అంటే ఆయన ఎక్స్ప్రెషన్స్ ఒక సీన్ లో ఇలా కన్ను కొడతాడు, మొత్తం కామెడీ లెవెల్ బాగా నచ్చింది. అన్నిటికంటే ప్రభాస్ అన్న క్యారెక్టర్ నాకు బాగా నచ్చింది. అండ్ ట్రైలర్ లో అమితాబ్ బచ్చన్ గారు అండ్ చాలా మంది ఉన్నారు కాస్ట్, అండ్ చివరిలో సర్ప్రైజ్ అనిపించింది ఏంటి మీకు? కమల్ హాసన్ గారు మొత్తం రివీల్ చేయకుండా సగమే ఇలా వచ్చి వెళ్ళిపోతాడు కదా, అదొకటి. ఇంకా అమితాబ్ బచ్చన్ గారు కమల్ హాసన్ గారితో చేయడం ప్రభాస్ అన్న డ్రీమ్. ఇంకా అది కూడా నాకు ఆయన డ్రీమ్ ఫుల్ఫిల్ అవుతుంది. మాకు కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్, ఒక అడ్వెంచర్ సినిమాలకు తీసుకొస్తాడు అనుకుంటున్నాం. అమితాబ్ బచ్చన్ గారికి ప్రభాస్ గారికి ఫైట్ ఏమైనా ఉండబోతున్నా? ట్రైలర్ చూస్తే మాకు అర్థమవుతుంది. మీరు ఎలా అనుకుంటున్నారు? నాకు కూడా అదే అనిపించింది. కాకపోతే నాకు ఇందులో ప్రభాస్ అనే డ్యూయల్ కూడా అనిపిస్తుంది ఏమో. అంటే టైం ట్రావెల్ కూడా ఉంది కదా, అటు నుంచి ఇటు సైడ్ ఏమో షిఫ్ట్ అవుతాడా అలా నాకైతే అనిపించింది బేసిక్ గా. ప్రభాస్ గారు నాగేశ్వన్ గారు ఎంతవరకు డీల్ చేయగలరు? 100% డీల్ చేస్తారు. మొత్తం ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్ రీచ్ అయిపోతుంది మొత్తం. థ్యాంక్ యూ అన్న. ఎక్కడి నుంచి? మిర్యాల కూడా ట్రైలర్ చూస్తే వచ్చారా? జస్ట్ ఓకే. ఏంటి ఎలా అనిపించింది ఫైనల్ గా మీకు కలికి ట్రైలర్? ఎలా అనిపించింది? చాలా బాగుంది అన్న. ఫస్ట్ టైం ఒక హాలీవుడ్ రేంజ్ ట్రైలర్ చూసినట్టు. అంటే మన టాలీవుడ్ రేంజ్ లో అయితే ఇంతవరకు ఇలాంటిది లేదు కదా. ఫస్ట్ టైం ఆ రేంజ్ లో వచ్చేసరికి హై ఫిష్ లాగా అనిపించింది. చాలా బాగుంది. వెయిట్ చేశారు కదా, మీ వెయిటింగ్ కి కరెక్ట్ ట్రైలర్ పడింది అనుకుంటున్నారా? పడింది అనుకో. చాలా వెయిట్ చేసాం అన్న. మార్నింగ్ నుంచి ఎప్పుడెప్పుడు వద్దామా ఇక్కడికి చెప్పారు, అనౌన్స్మెంట్ చేస్తారు, మేము ఎప్పుడెప్పుడు వద్దామా అని చూసాం. చాలా బాగుంది. వెయిటింగ్ కి సరైన మాకు మంచిగా ఉంది. సో ఏంటంటే సో రికార్డ్స్ కూడా కలికి మీద భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎంతవరకు రీచ్ అవుతుంది ఏంటి మీరేమనుకుంటున్నారు? ఆల్మోస్ట్ అనుకున్న రేంజ్ లో ఉంది మూవీ అయితే. రికార్డ్స్ కూడా ఆల్మోస్ట్ ప్రభాస్ అంటే రికార్డ్స్ వస్తూనే ఉంటాయి, మనం చెప్పాల్సిన అవసరం లేదు. లుక్ అవన్నీ ఎలా అనిపించాయి మీకు? ఆ లుక్ చాలా కొత్తగా ఉంది. మొత్తం అంటే మనం ఇంతకుముందు ఎప్పుడైనా హ్యారీ పోటర్ అలాంటి మూవీస్ కంపేర్ చేసుకుంటే సేమ్ అట్లాంటి మూవీస్ మన టాలీవుడ్ రాలేదు. సేమ్ అలానే ఉంది, మంచిగా ఉంది, చాలా మంచిగా అనిపించింది. అంటే చాలా ట్రోల్స్ వచ్చాయి ప్రభాస్ గారి లుక్స్ మీద, అండ్ ఫ్యాన్స్ కూడా చాలా వరకు ఫేస్ చేశారు. అది మీరేమంటారు? అంటే ట్రోల్స్ వస్తూనే ఉంటాయి అన్న. ట్రోల్స్ అనేవి పాజిటివ్ ఉంటాయి, నెగిటివ్ ఉంటాయి, మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటాయి. కాకపోతే ఇప్పుడు ట్రోల్స్ అనేవి వన్ టైప్ ఆఫ్ పబ్లిసిటీ అయిపోయింది కాబట్టి మంచిగా అనిపిస్తుంది. సో కలికి ఇంకా రావాలనుకుంటున్నారా? జస్ట్ ఒక పార్ట్. సో ఏంటి వస్తేనే వస్తేనే మంచిగా ఉంటాయి అన్న. పార్ట్ 1 పార్ట్ 2 అట్లా వస్తుంటేనే
ఇప్పుడు ఏదైనా ఇప్పుడు హాలీవుడ్ సినిమా చూసుకుంటే 1, 2, 3 అట్లా వస్తూనే ఉంటాయి, అట్లే ఉండాలని అనుకుంటున్నాను. మంచిగా వస్తేనే బాగుంటది. ప్రభాస్ గారిని ఎలా చూడాలనుకుంటున్నారు మీరు? మధ్యలో రాధేశ్యామ్, ఆదిపురుష్ లాంటి సినిమాలు చేశారు. బట్ ఇలాగ చూడాలనుకుంటున్నారా? సలార్ లాంటి మాస్ కమర్షియల్ మూవీలో చూడాలి? అలా చూడ అంటే ఒక హీరో అన్నప్పుడు కమర్షియల్ మూవీస్ అన్ని మూవీస్ తీస్తేనే మంచిగా ఉంటుంది అన్న. ఓన్లీ ఒక ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఒక యాక్షన్ కి స్టిక్ కాకుండా ఇట్లా అన్ని జానర్ లో తీస్తుంటేనే చాలా మంచిగా అనిపిస్తాయి మూవీస్. ఎలాంటి రికార్డ్స్ కొట్టబోతున్నారు ప్రభాస్ గారు? ఇక రికార్డ్స్ అంటే తెలుసు, ఇండస్ట్రీ అయితే బాక్స్ ఆఫీస్ బదులు కొడుతుంది బాగా. థ్యాంక్ యూ. హాయ్ బ్రో. హాయ్. చూసారా కల్కి ట్రైలర్? చూసా. ఎలా అనిపించింది? ఒక మాటలో చెప్పాలంటే పగిలిపోయింది. అవునా? ఏది వచ్చింది ట్రైలర్ మొత్తం మీద? అంటే చాలా మంది ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ అయ్యింది అని అంటున్నారు. సో మీరేమంటారు? హాలీవుడ్ రేంజ్ లో ఉంది. సింపుల్ గా చెప్పాలంటే ఆ టెక్నికాలిటీస్ కానీ, వాళ్ళు యూజ్ చేసిన గ్రాఫిక్స్ కానీ, ఏదన్నా కానీ హాలీవుడ్ రేంజ్ కి ఏ మాత్రం తగ్గకుండా ఉంది. సో హాలీవుడ్ కి మనం గట్టి పోటీ ఇవ్వబోతున్నాం. ఆల్రెడీ బాహుబలి వీటితో ఇచ్చాము, అలా కాదు, ఇది నెక్స్ట్ లెవెల్ అన్నమాట. దాన్ని మించి హాలీవుడ్ని ఖచ్చితంగా మనం ఛాలెంజ్ చేయగలుగుతాం ఈ సినిమాతో. అలాంటి ఒక సినిమా కల్కి. అండ్ ప్రభాస్ గారు మధ్యలో బ్రహ్మానందం గారు కామెడీ వేరే లెవెల్లో ఉండబోతుంది అనేది క్లియర్గా తెలిసిపోతుంది. అండ్ ప్రభాస్ గారి నుంచి కూడా ఫన్ ఉంది, ఆయన ఎక్స్ప్రెషన్స్ కానీ ఏదన్నా కానీ కామెడీ ఉంది. అట్ ది సేమ్ టైం యాక్షన్ ఎపిసోడ్స్, ఓ డైలాగ్ కూడా ఉంది కదా, ఇప్పటిదాకా ఏ ఫైట్ ఓడిపోలేదు. సో ఇది కూడా ఓడిపోయే రికార్డులోకి రాదు. ఖచ్చితంగా గట్టిగా, మామూలుగా కాదు, హాలీవుడ్కి వెనక నుంచి దింపేస్తున్నాం. హాలీవుడ్ వెనక నుంచి దింపేస్తాం. హాలీవుడ్కి వెనక నుంచి దింపేస్తున్నాం అంతే. ప్రభాస్ గారు లుక్స్ కానీ, ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ మీకు ఎలా అనిపించింది? అంటే చాలా వరకు సోషల్ మీడియాలో ట్రోల్ అయ్యారు, కొంచెం చబ్బీగా అవుతున్నారు ఇలా లుక్స్ మీద. సో మీరేమంటారు? ఏమో మొదట పోస్టర్ చూసినప్పుడు నేను అలాగే అనుకున్నా. ట్రోల్ ఏం కాదు, బట్ ఏంటి ప్రభాస్ గారు లుక్స్ బాగాలేవు, లేదంటే బొమ్మల కథలా ఉంది అన్నట్టు అనిపించింది. కంప్లీట్ వర్క్ అయిన తర్వాత చూస్తే కానీ ఏది తెలియదు కాబట్టి, ఆ కంప్లీట్ వర్క్ అయిన తర్వాత నెక్స్ట్ లెవెల్ ఉంది అనిపించింది. అసలు తిరుగులేదు ఇంక సినిమాకి. ఖచ్చితంగా రికార్డులన్నీ మడతెత్తేసి పట్టుకెళ్ళిపోతాడు ప్రభాస్. ఒక ముక్కలో కల్కి గురించి ఏం చెప్తారు? చెప్పాను కదా ఇందాక, హాలీవుడ్కి వెనక నుంచి దింపేస్తున్నాం. ఎక్కడ కథను రివీల్ చేయకుండా, ఎక్కడ కథను రివీల్ చేయలేదు. అండ్ అమితాబ్ బచ్చన్ గారు అంటే నాకు ఎక్కడ దీపికా పదుకొనే గారు బిడ్డని క్యారీ చేయడం, ఆ బిడ్డని కంటున్నారు అని అమితాబ్ బచ్చన్ గారు చెప్పడం, అది ఎవరిని ఏంటి అనేది క్లారిటీ రావట్లా. బట్ మళ్ళీ ప్రభాస్ గారు, దీపికా పదుకొనే గారు సీన్స్ ఉన్నాయి. సో ఎక్కడ ఏంటి అనేది కనెక్షన్ సెట్ అవ్వట్లేదు. ఏం చేశారు నాగశ్విన్ గారు అనేది వెయిట్ చేస్తున్నాం. ఆయన ఎక్కడ ఆలోచించాడు అనేది చూస్తున్నాను. థ్యాంక్ యూ బ్రో. హాయ్ బ్రో. హాయ్. ప్రభాస్ గారు ఫ్యానా? యా. మొత్తం కల్కి ట్రైలర్ చూశారు కదా, సో ఎలా అనిపించింది? ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయ్యిందా మీకు? అఫ్ కోర్స్ నాకైతే చాలా ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయింది. అండ్ ప్రతి ఒక్క షాట్ టాప్ నాచ్ ఉందని చెప్పొచ్చు. అండ్ టేకింగ్ వైజ్ కావచ్చు, క్వాలిటీ వైజ్ కావచ్చు, వైజయంతి మూవీస్ బ్యానర్ చాలా ఖర్చు పెట్టారు. అండ్ అట్ ద సేమ్ టైం ప్రభాస్ గారు మనం ఎలా అయితే ఫ్యాన్స్ చూడాలనుకున్నారో ఆఫ్టర్ లాంగ్ బ్యాక్ మళ్ళీ ఈ సినిమాలో మనకు అలా కనిపిస్తున్నారు. అంటే ఫైట్స్ ఉన్నాయి, సో విజువల్స్ వండర్లా ఉంది. అండ్ అమితాబ్ బచ్చన్ గారు, కమల్ హాసన్ గారు, సో ఏంటి రికార్డ్స్ గురించి ఏం చెప్తారు మీరు? ఏం నచ్చింది ట్రైలర్ మొత్తం మీద? ట్రైలర్ మీద నాకు నచ్చిన పార్ట్ ఏంటంటే ఎస్పెషల్లీ ప్రభాస్ ఎంట్రీ కావచ్చు. అండ్ బుజ్జి ఆఫ్ కోర్స్ మనకు ఆల్రెడీ మనకి యానిమేటెడ్ సిరీస్ వచ్చింది, దాంట్లోనే మనకు అర్థమైపోయింది ఆల్మోస్ట్ సినిమా ఎలా ఉండబోతుందని. జస్ట్ బ్రీఫ్ అయితే ఇచ్చిన్నారు. సో దానికి తగ్గకుండా, ఏమాత్రం తగ్గకుండా ట్రైలర్ అయితే ఎక్స్పెక్టేషన్స్ అయితే సెట్ చేసి ఒక బెంచ్ మార్క్ అయితే క్రియేట్ చేసింది. ప్రభాస్ గారు ఫ్యాన్స్ ఏం కోరుకుంటున్నారు కల్కి నుంచి? డెఫినెట్ గా ప్రభాస్ గారు మన సలార్ లో ఆయన స్క్రీన్ ప్రెసెన్స్ ఉన్నప్పటికీ మా డైలాగ్స్ కానీ ఇలాంటివన్నీ తక్కువైనాయి అని అందరూ అనుకున్నారు. బట్ ఈ సినిమాతో ఒక కామెడీ కూడా ఉండబోతుంది అని మాకైతే అర్థమవుతుంది. వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ కల్కి June 27. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ. ఏ హాయ్. ప్రభాస్ గారు ఫ్యానా? యాక్చువల్లీ నేను కామన్ ఫ్యాన్. యా, ప్రభాస్ గారు అండ్ కమల్ హాసన్. మెయిన్ థింగ్ వచ్చేసి బ్రహ్మానందం గారి ఫ్యాన్ నేను. సో కింగ్. అంటే మీకు కల్కి ట్రైలర్ లో కూడా బ్రహ్మానందం గారు కనిపించారు. అఫ్ కోర్స్ చాలా రోజుల తర్వాత ఆయన ఒక పాన్ ఇండియా మూవీలో కనిపించడం ఎలా అనిపించింది? ఇట్స్ అన్ క్రేజీ థింగ్ మ్యాన్. యాక్చువల్లీ ప్రభాస్ గారు అండ్ బ్రహ్మానందం గారు వీళ్ళిద్దరు కాంబినేషన్స్ వచ్చేసి మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ వీళ్ళిద్దరితో వచ్చినటువంటి ఏ మూవీ అయినా కానీ హైలైట్ ఉండేటువంటి, ప్రీవియస్ లో రెబల్ అయినా ఇంకా అంతకుముందు వచ్చినటువంటి ఏ మూవీ అయినా కానీ ఇట్స్ అన్ కంప్లీట్లీ డిఫరెంట్. అండ్ కల్కి ఈ మూవీతో కూడా ఇట్స్ అన్ కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది వాళ్ళ క్యారెక్టర్. కల్కి గురించి ఏం చెప్తారు? అంటే ట్రైలర్ చూసారు కదా, మీకు నచ్చిందా? ఏం నచ్చింది ట్రైలర్? యాక్చువల్లీ ట్రైలర్ చూస్తూ వచ్చేసి కల్కి ఇతను వచ్చేసి కంప్లీట్ వేరే ఒక సామ్రాజ్యం నుంచి బయటకు వచ్చినటువంటి పర్సన్ లాగా అనిపిస్తుంది. బట్ సినిమా చూస్తుంటే ఎక్కడో నాకు అనిపిస్తుంది 12 రోజులు ఉన్నట్టు అనిపిస్తుంది. ఫాదర్ అండ్ సన్ అన్న విధంగా ట్రైలర్ చూస్తూ అనిపిస్తుంది. బట్ కంప్లీట్లీ డిఫరెంట్, అమేజింగ్. యా.
అంటే కమల్ హాసన్ గారు కానీ లేకపోతే అండ్ అమితాబ్ బచ్చన్ గారు కానీ సో వాళ్ళ క్యారెక్టర్స్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయి. యాక్చువల్లీ కమల్ హాసన్ గారు అండ్ కమల్ హాసన్ గారి క్యారెక్టర్ వచ్చేసి అది పాజిటివ్ అండ్ నెగిటివ్ అనేది మనం ఏం చెప్పుకోలేం. బట్ అమితాబ్ బచ్చన్ గారు వచ్చేసి అయితే ఒక సామ్రాజ్యాన్ని మాత్రం రక్షించేటువంటి ఒక రాజు, ఒక కింగ్ లాగా, ఒక సేనాధిపతి లాగా అయితే ఏర్పడుతుంది అందులోపల. అండ్ మోర్ ఓవర్ థింగ్ ఏంటంటే ప్రభాస్ గారికి అమితాబ్ బచ్చన్ గారికి వీళ్ళిద్దరికి ఉన్నటువంటి కనెక్షన్ వచ్చేసి కంప్లీట్ ఏదో స్ట్రాంగ్ బాండింగ్, కంప్లీట్ స్ట్రాంగ్ కనెక్షన్ ఉన్నట్టు అనిపిస్తుంది ట్రైలర్ చూస్తుంటేనైతే. ఇట్స్ అన్ అమేజింగ్ యాక్చువల్లీ. థ్యాంక్ యూ.